సో ఇందాక మాట్లాడుతున్నట్టుగా ఈ యొక్క సాత్వికులు అనే దాని గురించి ఎందుకు చూడాలి అంటే బాగా ప్రాముఖ్యంగా ఈ సాత్విక అనేది కీ పాయింట్. ఈ మొత్తం 5వ అధ్యాయానికి సెంట్రాలిటీ ఏమైనా ఉంది అంటే అది సాత్వికం గురించే. ఈ సాత్వికం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చూసామంటే కొత్త నిబంధనలో 4 మార్లు ఈ యొక్క మాటను చెప్పటం జరిగింది. ఈ యొక్క వర్డ్ వచ్చింది. దాంట్లో 3 సార్లు దేవుని గురించే మాట్లాడటం జరిగింది. ఒక్కసారి మాత్రమే, ఒకసారి చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. ఒక్క పేతురు 3:4 అండి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. రైట్. కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముండిద్ది అంటే మీక్నెస్ అని ఉండిద్ది. ఒక ఆభరణం అని రాయబడి ఉందండి. మళ్ళీ ఒకసారి చదువుతారా? 3:4. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అది ఎటువంటిది అనే చెప్తానికి ఒక ఆభరణం ఎటువంటిది అంటే ఇంగ్లీష్ లో గ్రీక్ వర్డ్ ఏముంటుంది అంటే అది మీక్నెస్ అంటే సాధు అన్నారు కదా, సాధు బదులుగా సాత్వికం అని ఉంటుంది. సాత్వికం అనేది ఆల్మోస్ట్ నియర్ బై వెళ్తా ఉంటుంది వర్డ్స్. ఏమై ఉన్నది అంటే ఆభరణమై ఉన్నది. ఈ యొక్క మీక్నెస్ అనేది, సాధు అనేది అది మనకి ఏమై ఉన్నది, ఒక ఆభరణంగా ఉంది. అలంకరించుకోమంటున్నారు కదా. అలంకరించుకోవాలి. ఈ యొక్క సాధువు కలిగినది, సాత్వికం కలిగినది 2 సినోనిమ్స్. అది మనం అలంకరించుకోవాలి. అదే విషయాన్ని హెబ్రీలు 13వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసమును అనుసరించుడి. రైట్. సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఇది పెద్దలకి సంఘానికి మధ్యన ఉండాల్సిన జీవితాన్ని చెప్తుంది. మేనర్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. ఇక్కడ ఏముండాలి మనకి? ఆ పెద్దలకి పిల్లలు అంటే సంఘంలో ఉన్న పిల్లలు ఏమై ఉండాలి అంటే వాళ్ళు విధేయులై ఉండాలి. సో ఇందాక చెప్పింది 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం దేనికి సంబంధించింది అంటే భర్త భార్యల మధ్యన ఉండాల్సిన సంబంధం, దేవునికి సంఘానికి ఉండాల్సిన సంబంధం మా మధ్యలో ఎట్లా ఉందంటే అది ఆభరణంగా ఉంది. ఇదే విషయాన్ని కీర్తనకారుడు 37వ అధ్యాయంలో 1, 3, 4 వచనాలు మనం చూస్తే మనకు అర్థమైంది. 37వ అధ్యాయము 1వ వచనము 1 నుంచి 7 వరకు చదువుదామండి. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వల్లనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మకముంచి మేలు చేయము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లి వాడిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నేర్చుకుని వాడిని చూసి వ్యసన పడకము. 8 వరకు అండి. వ్యసన పడకము, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. చాలు. అక్కడ ఏది మానమన్నారండి? కోపము మానము. అంటే సాత్వికం అనేది ఆభరణం అయితే కోపము దానికి వ్యతిరేక పదం. అది అవును.
అంటే సాత్వికంగా ఉన్న వ్యక్తి అది ఒక ఆభరణంగాను అలంకారంగా కనపడిద్ది. అందుకనే మనం ఒక వ్యక్తి అంటాడు ఏమని అంటే సాత్వికంగా లేనప్పుడు వారి ముఖాలు వాళ్ళు చూసుకోవాలి, వారిని వారే అసహించుకుంటారు. ఎందుకనంటే కోపము ఆ కోపం ఆ ఆభరణం యొక్క విలువను కూడా తీసేసింది. సో కోపాన్ని కంట్రోల్ చేసుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు అంటే ఈ సాత్వికం కలిగిన వ్యక్తులు. సో తన కోపాన్ని ఎంతో కంట్రోల్ చేసుకుంటా ఉండాలి. కంట్రోల్ చేసుకున్న వ్యక్తి మాత్రమే సాత్వికం యొక్క గుణగణాలు కనబడతాయి. అంటే సాత్వికుడు ఎవరు అంటే ఆ సాత్వికుడు అనే వ్యక్తి కుటుంబాల్లోనూ సంఘములోనూ అన్నిట్లో కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు, హ్యాండిల్ చేస్తాడు. అయితే దేని కొరకు కోపపడాలి? దైవిక విషయాల్లో వచ్చినప్పుడు మాత్రమే. కానీ ఎవరైనా మనం దూషించినప్పుడు దేవుని నామము నిమిత్తము దాన్ని మనం సీరియస్ గా తీసుకోకూడదు. అక్కడ సాత్వికం మనం చూపియాలని చూపిస్తుంది. ఎందుకని ఈ సాత్వికం అనేది ఒక ఆభరణంగా మనకుంది. రెండోది మనం ఏం చూస్తామంటే సాత్వికం కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడనేది అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 14వ అధ్యాయం మొత్తం చూస్తున్నప్పుడు మనం ఒక వ్యక్తిని చూస్తాం. చిన్న షార్ట్ కట్ లో చెప్తాను. అది పౌలు బర్నబాసుని ఆ ఒక లిస్ట్రా అనే ప్రాంతంకి వచ్చినప్పుడు ఆ ద్వీప్ దగ్గరికి వచ్చినాక వారిని ఏం చేస్తారు? వాళ్ళు ఒక దేవుడుగాను వాళ్ళు ఒక బృహస్పతి దేవుడుగాను ఇంకో సాటర్న్ దేవుడుగాను వారు పూజిస్తానికి మొదలు పెడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము కాదు ఘనత పొందుకోవాల్సింది, ఘనత చెందాల్సింది ఎవరికండి? దేవునికి. అంటే సాత్వికం కలిగిన వ్యక్తి ఎట్లా ఉంటాడంటే తన సమస్తము కూడా మహిమ ఘనత దేవునికి మాత్రమే ఇస్తాడు, కానీ ఆ వ్యక్తి దాన్ని పొందుకోడు. మనము హ్యాపీగా ఉంటాము ఏ విషయాల్లో అంటే హ్యాపీ సిచ్యువేషన్స్ లో, బట్ అట్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆల్సో మనం హ్యాపీగా ఉండటం అనేది మీక్నెస్ కలిగిన వ్యక్తి చూపిస్తాడు. ఎందుకని మీక్నెస్ అనేది అంటే సాత్వికం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవాళ మనం రాజులైన యాజక సమూహాలం అన్నాము, దాని యొక్క మునిరుచి అనగా ఇక్కడ జరగాలి. నూతన యెరూషలేము యొక్క మునిరుచి సంఘ జీవనం ఏ విధంగా అయితే ఉందో ఆ నూతన యెరూషలేములో ఉండవలసింది మన రాజులైన యాజక సమూహాలు అక్కడే కాదు, ఇక్కడ కూడా. మొదటిగా భూమి మీద ఉన్నాం మనం ఆయన వ్యక్తపరచాలి. సో మనం ఏ విధంగా ఉండాలనేది యేసుక్రీస్తు వారు ఒక మోడల్ గా ఉన్నారు. ఆయన దేవుడైనప్పటికీ ఒక దాసుడుగా ఉన్నాడు. ఆయన దాసుడుగా ఉండి ఆయన పుట్టుక దగ్గర నుంచి చూస్తా ఉంటే ఆయన పుట్టుక ఏ విధంగా పుట్టాడనేది చూస్తున్నావా? ఆయన మనకన్నా గౌరవంగా పుట్టాడు. ఒక పశువుల తొట్టులో పుట్టాడు. ఆయన బ్రతుకు ఆయన పుట్టుకలు అన్ని ఎట్లా వెళ్ళింది? ఆయన ఎంతమంది విమర్శించారు? సద్దుకేయులు ఫరిసీయులు వీళ్ళు కంటిన్యూస్ గా వచ్చి ఏ విధంగా మాట్లాడారు? సో యేసుక్రీస్తు వారి పరిచర్య, ఆయన బ్రతుకు ఆయన పరిచర్య ఒకటిగా ఉంది. సో అదే విషయాన్ని ఎక్కువ హైలైట్ చేస్తా ఉన్నాడు. అదే విషయాన్ని మనం మొట్టమొదటి దినాలు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎవరు అండి? ఎవరి దగ్గర అయితే కత్తి ఉంది, అది ఎవరండి? పేతురు. ఎవరు ఈ పేతురు అనేది చూసినప్పుడు మనం చూసాము. ఆ ఒక బ్యాక్గ్రౌండ్ దాన్ని చూసినప్పుడు వాళ్ళు దాసులుగా ఉన్నారు యూదులు. ఈ యూదులు వాళ్ళ బానిసత్వం నుంచి బయటకు రావడానికి కొరకు రోమిల్ని ఏ విధంగా అయినా సరే చంపేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని తీసేయాలనుకుంటున్నారు. అప్పుడు ఒక లీడర్ కోసం వాళ్ళు వేచి ఉన్నప్పుడు ఒక లీడర్ ఆల్రెడీ ఉన్నాడు. ఆ లీడర్ని చంపేస్తారు రోమిలు. చంపేసిన తర్వాత ఒక లీడర్ పుడతారనుకున్నారు. ఆల్రెడీ యూదులు ఈ యొక్క వాక్యంలో ప్రావీణ్యం కలిగి ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మసీయ ఒక రాజుగాను ఒక గొప్ప రాజుగా వస్తారనుకున్నాడు. అయితే నేనే మసీయానని ఎప్పుడైతే పేతురు వీళ్ళందరి ద్వారా యేసుక్రీస్తు వారని తెలిసిందో అప్పుడు వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఒక ప్రభావవంతమైన ఒక పవర్ఫుల్ లీడర్ వస్తారనుకున్నారు. దాని దేవుడు నోరు విప్పి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే సాత్వికులు ధన్యులు అని. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు. సాత్వికులు అన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు ఆ విధంగా చెప్తున్నప్పుడు వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు అందుకని యాక్సెప్ట్ చేయలేకపోయారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే కనపడాలి. వాళ్ళు యేసుక్రీస్తు వారు చనిపోయినా కూడా 2000 సంవత్సరాలకు కూడా ఆయన రాజుగానే వెళ్తున్నాడు. అది సాత్వికుల్లో ఉన్న గుణం. ఆయన చనిపోయినా కూడా ఇంకనూ బతికే ఉన్నాడు మనందరిలో. ఎందుకంటే సాత్వికుడు ఈ భూమిని స్వతంత్రించుకుంటున్నాడు. ఆయన స్వతంత్రించుకోవాలి, మనం కూడా స్వతంత్రించుకోవాలంటే ఆయన ఏమన్నా అంటే మత్తయి సువార్త 11:29-28 నుంచి 37 చదువుతున్నప్పుడు
ఏమన్నారంటే ఈ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య దినులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను, నా కాడిని మీరు తీసుకోమన్నాడు. ఆయన దగ్గర నేర్చుకోమంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే సాత్వికుడును దీన మనసు. దేవుని వెంబడించాలి అంటే ఏ విధంగా ఉండాలంటే సాత్వికంగాను దీన మనసు కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏ విధంగా అంటే అక్కడ ఒక సమయంలో యేసుక్రీస్తు వారిని పట్టుకుంటానికి వచ్చినప్పుడు ఆయన్ని పట్టుకుంటానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు సరెండర్ అవుతున్నారే కానీ పేతురు ఏం చేశాడంటే కత్తి తీసుకొని కత్తితోటి ఆ చెవు కట్ చేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే దేంతో పట్టుకుంటే దాంతోనే చనిపోతారు. యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇస్తే పైనుంచి ఆకాశము నుంచి దేవదూతల సమూహం దిగదా? దేవుడు వచ్చింది ఇక్కడ బ్రతకటానికి కాదు, చనిపోవటానికి. మరి ఆయన వెంబడించేవారు మనం ఏమవుతాము? మనం కూడా చనిపోవాలి. మనం బ్రతకటానికి కోసం కాదు ఇక్కడ ఉంది, చనిపోవటానికి. అది ఒక్క రోజులో చనిపోవు, ప్రతిరోజు చనిపోవాలి. అందుకని పేతురుతో అంటున్నాడు నీ మరణము నన్ను మహిమపరిచిద్ది అని చెప్తా ఉంటాడు. ఎప్పుడు మహిమపరిచిద్ది? మన మరణంతో. ఆ మరణం అనేది ఏదో ఒక్క రోజులు సరిపోదు, ప్రతిరోజు జరిగిద్ది. అందుకనే చనిపోయినవాడు ఒక్కసారి వస్తాడు, బ్రతికేవాడు ప్రతిరోజు వస్తాడు. ప్రతిరోజు ఎవరి కొరకు చనిపోతున్నాం, అది ఇంపార్టెంట్. దేవుని కొరకు చనిపోవటం, దేవుని నామం నిమిత్తం నిలబడి, నిజంగా దేవుని నామం నిలబడితే ఖచ్చితంగా దూషిస్తారు. మీరు ప్రాక్టికల్ గా మీరు చూడండి. నేను నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడైతే దేవుని నామాన్ని కొరకు నిలబడ్డానో ప్రతి దినము ప్రతి క్షణము దూషించటం, హింసించటం, లేకపోతే మంచి స్టాండ్ తీసుకుందాం, దేవుని కొరకు స్టాండ్ తీసుకుందాం అనుకునేసరికి అన్ని రివర్స్ అయిపోతాయి. అప్పటి వరకు అన్ని రివర్స్ అయిపోతాయి. వ్యక్తులు మారిపోతారు, ఎమోషన్స్ మారిపోతాయి, పరిస్థితులు మారిపోతారు. ఆ టైంలో ఏంటి ప్రభా, గతంలో నేను ఇట్లా లేనే, గతంలో నేను లోకంతో పాటు ఉన్నానే, వాళ్ళకనే తెలివిగా ప్రవర్తించానే, వారు నాకు దాసులు అయి ఉన్నారు, ఇవాళ నేను వాళ్ళందరూ దాసులు అయి ఉన్నానే అన్నప్పుడు నాకు అర్థమైందంటే నా కాడి సులువుగా తేలిగ్గా ఎప్పుడు ఉండిద్ది అంటే నువ్వు నా వైపు చూసినప్పుడు. నేను ఎప్పుడు ప్రశ్నించుకుంటాను అంటే నేను దేవుని వైపు చూడనప్పుడు మాత్రమే నాకు అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైందంటే ప్రభు నేను అనుదినము నీలో నిలిచి ఉంటాను, నాకు సహాయం చేయ ప్రభు అనుకున్నా. ఏ ఒక్క వ్యక్తులు ఎన్ని వెంబడించారో ప్రతి ఒక్క వ్యక్తిని చూడండి. ఆ వ్యక్తులు మంచులని కాదు, ఆ వ్యక్తులు ఎట్లా ఉన్నా సరే వారందరూ కూడా సాత్వికుని గుణము వచ్చింది. ఎందుకనంటే వాళ్ళు యేసుక్రీస్తు వారి జీవితమే వాళ్ళ జీవనాన్ని మార్చేసిందండి. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న మత్తయి ఏ విధంగా మారిపోయాడు? యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు? మత్తయి ఎవరు? ఒక సొంకపు గుప్తదారుడు. ఆయన జీవితం మారిపోయింది. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు మారకపోతే వారు ఉన్న ఈ భూమి మీద వారి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నామకే వాస్తే, నామకార్థంగా నేను క్రైస్తవుని వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవటం తప్ప దేవుడు ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తానని చెప్పడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అది. దానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్తా ఉంటారు. సాత్వికం అనేది ఎట్లా ఉండాలి అని చెప్పి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ బ్రదర్ ఒక చార్ట్ చెప్తారు. ఏమని అంటే మన యొక్క జుట్టు ఏదైతే ఉందండి, సాత్వికానికి అడ్డపడేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా. అదేంటంటే మన జుట్టు ఉంది, ఏదైతే ఆ జుట్టు ఉందో ఆ జుట్టు ఎట్లా ఉండిద్ది అంటే ఎప్పుడు కూడా ఆ జుట్టుని మనం కిందకి దూకోవాలి, లేకపోతే ఏమైంది రేగుతూ ఉండిద్ది, అది లెగ్స్ నుంచున్నట్టుగా ఉండిద్ది. దాన్ని ఎప్పుడు కూడా కూల్ చేసుకోవాలి, దువ్వెనతో చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమైంది, అది ఎప్పుడు కూడా పైకి లెగుస్తూ ఉండిద్ది. అది పైకి లేకుండా ఉండాలంటే నూనె పెట్టుకొని శుభ్రంగా దూకోవాలి. అది లెగుస్తున్నది పైకి చూపిస్తున్నది ఏంటంటే మనలో ఉన్న స్వయం. అంటే సాత్వికానికి అడ్డపడేది ఒకటి కోపము, రెండోది స్వయమే. నేను అనే వ్యక్తి ఇప్పటి వరకైతే బతుకుంటాడో సాత్వికుడిగా ఉండలేరు. అది ఎప్పుడు కూడా ఏమో ఉండాలంటే వాక్యము నుమరాలి, తగ్గిపోవాలి. పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు యొక్క ఆ ఒక నూనె మనలో అభిషేకించబడాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలు మారుతాయి. అది ప్రతి క్షణం ఉండాలి. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ మనకు కనపడాలి. ఈ విషయాన్ని మొత్తం చెప్తూ మనం చదువుకుంటూ వెళ్తా ఉన్నాం. అదే విషయాన్ని ఒకసారి మనం గతంలో మనం చూసింది ఏంటి అంటే 1వ రాజుల్లోనూ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక 2 వ్యక్తులను చూసాం. అది వ్యక్తులు ఎవరు అంటే
యెహోయాకీం గురించి మాట్లాడాం. యెహోయాకీము. యెహోయాకీం గురించి ఏం మాట్లాడామండి? యెహోయాకీం గురించి యెహోయాకీం దగ్గరికి ఆ ప్రవక్త బారాకు వచ్చి, ప్రవక్త ద్వారా జెర్మియా ద్వారా పంపించబడిన బారాకు వచ్చి చెప్తున్నప్పుడు ఆయన దానికి విధేయతగా కలిగి ఉండకుండా తిరిగాడు. అవును, తిరిగి, అంటే దేవుని మాట విన్న తర్వాత 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళ నాన్నగారు యెహోషువాకు లాగా దేవునికి వైపు తిరిగి ఆయన సబ్మిస్ అవ్వచ్చు, అంటే విధేయత కలిగి ప్రభు నన్ను క్షమించు అని అడగొచ్చు. లేకపోతే రెండో విధంగా ఏమైంది అంటే, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని హృదయాన్ని కఠినపరచడం వరకు జరిగింది, తిరుగుబాటు జరిగింది. అంటే ఇవాళ మనం వాక్యం వినొచ్చు, కానీ వాక్యాన్ని అన్వయించుకోవటం, మన జీవితం పెంచుకోవటం, మార్చుకోవటం అనేది మన ఇష్టం మీద ఆధారపడుతుంది. హృదయాన్ని కఠినపరచుకోవచ్చు, లేదంటే హృదయాన్ని పగలగొట్టి దేవుని యొక్క పాదాల ముందు ప్రభు నన్ను క్షమించి మరణించి అని ప్రభుని అడగొచ్చు. ఎవరైతే సాత్వికులుగా ఉంటారో వారు ఆ వ్యక్తుల వైపు చూడరు, వారు దేవుని వైపు మాత్రమే చూస్తారు. వారు వేరే వాళ్ళ వైపు చూడాల్సిన పని లేదు. చిన్న ఎగ్జాంపుల్ గా ఒక బ్రదర్ ఒక ఇలిస్ట్రేషన్ చేస్తాడు, ఒక ఉదాహరణ. అంటే ఎట్లాగా 5వ అధ్యాయం అయిపోతుంది కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఒక ఉదాహరణ చెప్తూ, ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన పేరు స్మిత్ అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆ ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే, ఒక కోపము అనే దాని మీద శీర్షిక మీద ఒక ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ చేయడానికి కొరకు ఒక చార్ట్ తెచ్చి, ఆ చార్ట్ మీద ఎవరికైతే ఎవరి మీద కోపాలు ఉంటే వాళ్ళు బొమ్మలు వేయండి అన్నారు. ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి ఎవరైతే వాళ్ళ ఆస్తిని కాజేస్తాడో ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని డ్రా చేస్తాడు. డ్రా చేసిన తర్వాత ఏం చేస్తా అంటే, మరి ఇప్పుడు ఒక పని చేయి, దీన్ని ఏం చేద్దాం అనుకుంటామంటే ఒక యారో ఇస్తాను, ఒక బాణం ఇస్తాను, ఆ బాణంతో మొక్క మొత్తం కొట్టే అంటాడు. అంటే అట్లా కొట్టేస్తాడు. తర్వాత రెండో వ్యక్తి వస్తాడు. రెండో వ్యక్తికి కూడా మరి ఎవరి మీద కోపం అంటే వేరే వ్యక్తి మీద చెప్తాడు. ఎవరైతే నన్ను ఎప్పుడు హింసిస్తున్నాడు ఆ వ్యక్తి అంటే, సరే నువ్వేం చేస్తావు, నేను అట్లా కొడతానని కొడతాడు. మూడో వ్యక్తి ఎవరు కోపం అంటే నువ్వే సార్ అని చెప్పి ఎప్పుడు నువ్వే విసిగిస్తా ఉంటావని ఆ వ్యక్తినే అంటారు. సరే ఏం చేద్దాం అనుకుంటే ఒక డ్రా చేస్తాడు. మరి కొడతామంటే ఎక్కడ కొడతానంటే నన్నే కొడతావు కదా అనుకొని బాధపడతాడేమని ఆయన కొట్టకుండా పక్కన కూర్చున్నాడు. ఆ టైంలో ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఈయన ఉన్నాడో ఆ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఆ చార్ట్ని తీస్తాడు. ఆ చార్ట్ను లాగినప్పుడు వెనక వైపు ఇంకోటి ఉండిద్ది. ఆ బొమ్మ ఏంటో తెలుసా అండి? అది దేవుని బొమ్మ ఉండిద్ది, అంటే ఒక వాక్యం ఉండిద్ది. అంటే వీళ్ళు గుచ్చింది ఎవరిని తెలుసా? ఎదుటి ఉన్న వ్యక్తిని కాదు, దాని వెనకున్న దేవుని. మనం మాట్లాడుతున్నప్పుడు మనం మనిషినే చూస్తున్నామేమో కానీ ఆ మనిషిలో ఉన్న దేవుని చూడట్లేదు. మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తిని కాదు, దేవుని చూడాలి. సాత్వికుడు ఎవరు అంటే వాడు సమాధాన పరిచేవాడు. సాత్వికుడు ఎవరు అంటే దేవుణ్ణే అనుదినము చూసేవాడు. దీనికి ఇంకో ఉదాహరణ నేను చెప్తాను. దీన్ని నేను బాగా ఆస్వాదించింది ఏంటి అంటే, మనము జనరల్లీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా అయితే మనం వర్డ్ని, ఏదైనా వాక్యాన్ని మనం అంటే మన జీవితంలో మార్పు కొరకైనా తీసుకోవచ్చు, లేకపోతే నాకు కాదు ఎందుకో నన్నే కావాలని మాట్లాడుతున్నారని కూడా తీసుకోవచ్చు. నేను స్కూల్ నుంచి నాది +2 అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక బుక్స్ ఇస్తారు. ఆ బుక్స్ లో ఏంటంటే ఆటోగ్రఫీ అని చెప్పేసి అంటారు. ఆ పుస్తకాలు ఆ టైంలో ఉంటాయి. ఆటోగ్రఫీ అనే బుక్స్ ఉంటాయి కదా, అది క్లాస్ మొత్తంలో డిస్ట్రిబ్యూట్ చేస్తా. అంటే ఒకే బుక్ అందరికి సర్క్యులేట్ అయిపోయి నా గురించి ఏమనుకుంటున్నారని రాసుకుంటా ఉంటారు. అది వన్ ఆఫ్ ది బుక్ విచ్ ఈజ్ కంప్లీట్లీ లైడ్ విత్ లైఫ్. అంటే అన్ని అబద్ధాల పొట్ట దాంట్లోనే ఉంది. ఎందుకనంటే మనలో గుణాలు లేనివన్నీ వాళ్ళు రాస్తారు అక్కడ. అది చూసి మనం ఎంతో సంతోషం, అబ్బా నేను ఎంత మంచివాడు అనుకుంటాం. అయితే నాకు తెలిసి నాకు ఒక సహోదరి ఏం రాసిందంటే, ఒక సిస్టర్, ఒక అమ్మాయి, నీకు కోపం ఎక్కువ, ఆ కోపములో నీ మొహాన్ని నువ్వు చూసుకుంటే అది ఎంతో భయంకరంగా ఉండిద్ది. నువ్వు దేవుని మాటలు మాట్లాడే వ్యక్తి. నేను చిన్నప్పుడు అట్లా చేసేవాడిని, దేవుని విషయాలు మాట్లాడేవాడిని. అయితే తన అన్న మాట ఏంటంటే, యాంగ్రీ స్పాయిల్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ ఫేస్ అని. అమ్మాయి చెప్పిన మాట ఇవాళకి కూడా నాకు గుర్తుంది. అమ్మాయి ఆ రోజు ఎందుకందో నాకు తెలియదు, కానీ అది నాకు నేను కోపడేటప్పుడల్లా గుర్తు చేసింది. మిగతా వాళ్ళ కమెంట్స్ నాకు గుర్తులేదు, కానీ ఈ అమ్మాయి చెప్పిన కమెంట్ మాత్రం ఇప్పటికీ గుర్తుంది. మనం కోపపడుతున్నప్పుడు మన ముఖము దేవుని వ్యక్తపరుస్తుందా?
దెయ్యం వ్యక్తపరుస్తుంది. దేవుని వ్యక్తపరచట్లేదు అంటే మనం ఎక్కడున్నాం? మనం దేవుని కొరకు నిలబడుతున్నామా? దేవుడు చెప్పాడు కుడి చెంప కొడితే ఎడం చెప్పి ఇవ్వమని చెప్పిన ఈ విన్న వ్యక్తి ఎవరు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మహాత్మా గాంధీ. ఆయన చెప్పి అన్న మాట ఏంటి అంటే క్రైస్ట్ ఈజ్ గుడ్ బట్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ గుడ్. క్రీస్తు గొప్పవాడే, కానీ క్రీస్తుని వ్యక్తపరచాల్సిన వ్యక్తులు గొప్పవాడు కారని. ఇదే మనం అధ్యాయం చదువుతున్నప్పుడు మనం కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఎట్లా అంటే ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 40 వచనం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, ఎవరైతే వస్త్రాన్ని లోపల బట్టని ఎవరైతే అడుగుతారో వారికి పైబట్ట కూడా ఇచ్చామంటాడు. పైబట్ట ఎందుకు ఇవ్వాలి? లోపల బట్ట గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే పైబట్ట ఏదైతే ఉన్నది కంఫర్టబుల్ జోన్ అనమాట. పైన దాన్ని వాళ్ళు ఏమనేవాళ్ళంటే కంఫర్టబుల్ అనేవాళ్ళు. అంటే ఈ ఫరిసీలు ఒక తెల్లని వస్త్రాలు బయట వేసుకునేవాళ్ళు, లోపల ఒక వస్త్రం ఉండేది, దాని పేరు తుని అనేవాళ్ళు. ఈ 2 వస్త్రాలు ఉండేది. ఈ బయటకు ఉన్నది కంఫర్ట్ గా ఉండిద్ది, బట్ లోపల ఉన్నది ఏంటంటే ఈ శరీరానికి ఆనుకొని ఉంటాయి. దాన్ని ఇన్కన్వీనియంట్ క్లాత్ అంటారు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే పై వస్త్రమే కాదు, లోపల ఉన్న వస్త్రాన్ని కూడా ఇచ్చేయండి, 2 ఇచ్చేయండి. తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇచ్చేయండి. అంటే సాత్వికుడికి ఉండాల్సిన ఇంకో గుణం ఏంటి అంటే టేకింగ్ ద సఫరింగ్స్ ఆఫ్ అదర్స్. అంటే ఎదుటి వాడి యొక్క సఫరింగ్స్ ఏమంటారు దాన్ని? సఫరింగ్స్ అంటే శ్రమల్ని మనము తీసుకోవటం. కోపం ఉండకూడదండి. మొట్టమొదటికి కోపం ఉండకూడదు. కోపమే శత్రువు మనకి. రెండోది, మనము దేవుని నామం నిమిత్తం నిలబడినప్పుడు మనల్ని దూషిస్తారు, ఆ ఇన్సల్ట్స్ ని మనం తీసుకోవాలి. మూడవదిసరికి ఏం చేస్తామంటే సఫరింగ్ ఫర్ అదర్ సేక్, వేరే వాళ్ళ కొరకు మనం నిలబడతాం. అందుకని పౌలు 1 కొరింథీ 9వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, ఇన్కన్వీనియంట్ గా ఉండే సిచ్యువేషన్స్ అన్ని ఆయనకి ఎక్కడ కూడా ఆయన చూస్తుంటే ఎక్కడ కూడా సరిగ్గా లేవు. అవన్నీ కూడా తీసుకున్నాడు, అన్ని అనుభవించాడు. అందుకని ఆయన చివరిలో అన్నాడు, నా పరుగు పందాన్ని నేను తుదిముట్టించుతున్నాను, మంచి పోరాటం పోరాడుతున్నా అంటున్నాడు. పోరాటం అంటే ఇదే కదా. అంత కంఫర్ట్ గా ఉన్నప్పుడు పోరాటం ఏముంది? సో అందుకని ఇంకొక ఉదాహరణగా చెప్తా ఉంటాడు. మనం చదివిన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నేను అన్నింటినీ సమరప్ చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41 వచనం ఏముంటుందంటే 1 మైలు నడవమని సహాయాన్ని అర్థిస్తే మనం 2 మైళ్ళు నడవమని చెప్పారు. ఇది ఎందుకనేదంటే ఆ దినాల్లో ఈ యొక్క లా ఉంది, రోమియన్కి ఒక లా ఉంది. లా ఒక ఏమంటారు లా అని ఒక లా ఉంది. ఆ లా ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క సైనికులు వాళ్ళు మైలు దూరము నడుస్తా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మైలు నడుస్తా వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క వెపన్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క బ్యాగ్స్ లో వెపన్స్ ఏవైతే ఉంటాయి, దాని ఏమంటారు, యుద్ధ సామాగ్రి ఉంటుంది. యుద్ధ సామాగ్రి వేసుకొని వాళ్ళు కొన్ని మైళ్ళు నడవాలి వచ్చింది. 2, 3, 4 రోజులు పడతాయి అనమాట అట్లా మైళ్ళు. అప్పుడేంటంటే ఒక లాని పాస్ చేశారు వాళ్ళు. ఏ లా పాస్ చేశారంటే ఈ యొక్క దాసులైన యూదులు వారిని ఎవరినైనా అంటే వారిని ఎక్కడైనా చూస్తే ఈ రోమీలు వాళ్ళని ఏం చెప్పేవాడు, ఖచ్చితంగా మీరు 3250 అడుగులు నడవాలి. అంటే 1 మైలు, సుమారు 1 మైలు ఉంది. మీరు మాట్లాడుతున్న వ్యక్తి 3250 అడుగులు మైలు దూరము ఈ వ్యక్తి నడవాలి. ఎవరు? హెల్దీగా ఉన్న ప్రతి ఒక్క యూదుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక లా అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి నడవాలి. అయితే ఏం చేసేవారంటే ఈ యూదులు ప్రతి మొదటి అడుగు నుంచి మొదలుపెట్టి వాళ్ళు కౌంట్ చేసుకుంటా వెళ్ళేవాళ్ళు. ఎప్పటి వరకు? 3250 అడుగుల వరకు వచ్చినాక 3250 అడుగు అని చెప్పేసి అడిగి, అంటే అక్కడ గట్టిగా పలికి వాళ్ళకి జబర్దస్తి చేసేవాళ్ళు. అంటే 1 మైల్ అయిపోయిన తర్వాత 1 అడుగు కూడా వాళ్ళు ముందుకి వేసేవారు కాదు. అయితే దేవుడు ఏమన్నా అండి, 1 మైల దూరం నడమంటే 2 మైళ్ళ దూరం నడమన్నారు. అందుకనే మనకి కులీనుడైన సిమియోను ఒక ఆయన కనపడతాడు. యేసుక్రీస్తు వారు సిలువ మోస్తున్నప్పుడు ఆయనకి కులీనుడైన సిమియోనికి ఇచ్చేవారు, గుర్తుందండి? ఆయనకి ఆ ఒక సిలువను ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే
వేరే వాళ్ళ భారాన్ని వీళ్ళు తీసుకోవాలి. యాక్చువల్ అక్కడ జరిగేది ఏంటి అంటే 3250 అడుగుల తర్వాత వారు ఒక్క అడుగు కూడా వేసేవాళ్ళు కాదు. దాని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు 3250 అడుగులు కాదు 7500 అడుగులు వేయండి. అంటే 3550 అడుగులు వేసిన తర్వాత ఆయన కౌంట్ చేస్తా ఉంటాడు. ఎవరు పక్కన రోమీయుడు, ఆ ఒక సోల్జర్ సైనికుడు ఏమని 3250 ఒక్క అడుగు, ఒక 10 అడుగులు, ఇంకా 4000 అడుగులు, 5000 అడుగులు, ఏంటి నువ్వు మర్చిపోయాడా ఏంటి అంటే 7500 అడుగుల వరకు వేసి అక్కడ ఒక అవకాశం ఉండేది. ఆయన ఏం అడుగుతాడు, అవును ఇక్కడ అక్కడికి ఆగిపోవాలి కదా, నువ్వు 7500 అడుగులు ఎందుకు వేసావు అన్నప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది కదండి. ఏమని, నా దేవుడైన యెహోవా నాకు చెప్పాడండి. అంటే ఒక అవకాశం ఉండేది కదా. మనము దీనికి నేను చిన్న ఉదాహరణ చెప్పగలుగుతాం. ఎట్లా అంటే, మనం ఒక హాస్పిటల్స్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్స్ లో కేర్ తీసుకున్నాం అనుకోండి, ఆ కేర్ తీసుకున్న వ్యక్తులకి వాళ్ళు కేరే తీసుకోండి, స్వార్థం చెప్పొద్దు. వాళ్ళకి వాళ్ళ యొక్క బాగోగులు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు, ఎందుకమ్మా నువ్వు ఇంత కేర్ తీసుకున్నావు అంటే అప్పుడు ఏం చెప్తామండి, నా దేవుడు నన్ను ప్రేమించాడండి, ఆ ప్రేమ నేను చూపిస్తున్నానండి. దేవుని యొక్క స్వార్థ చెప్పడానికి అవకాశం లేదా ఆ టైంలో? మనం మాట్లాడాల్సిన పని కూడా లేదు. మన జీవితం ఆ విధంగా మారిపోయింది. సో ఇదే విషయాన్ని చిన్న ఎగ్జాంపుల్ గా ఆ బ్రదర్ చెప్పింది నాకు చిన్నప్పుడు కూడా గుర్తున్న మాట చెప్తాను. నేను ఒకసారి చదువుతున్నప్పుడు నాకు గుర్తున్న మాటలు, అది భక్సింగ్ గారి గురించి చెప్తాను. భక్సింగ్ గారి గురించి నేను చాలా ప్రభావంతో అయ్యాను చిన్నప్పుడు. ఆయన విషయాలు నేను బాగా చదివేవాడిని. భక్సింగ్ గారి గురించి చెప్తూ, ఆయన కెనడాలో ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక నర్సు తనను పరిచయం చేసింది. ఆ డ్యూటీ అయిపోయినాక కూడా పరిచయం చేసింది. అది చేయటం వల్ల ఏమైందంటే, ఎందుకని ఇట్లా ఉంది, ఆమె డ్యూటీ మైండెడే కాదు, డ్యూటీ ఒకటే కాదు, ఎక్స్ట్రాగా ఎందుకు చేస్తుంది ఏమన్నా అంటే, ఆమె చెప్పిందంట, నా దేవుడు నన్ను ఇంత ప్రేమించాడు బ్రదర్, అందుకని నేను అదే ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. అప్పుడు ప్రభావం చేయబడ్డాడు. అటువంటి భక్సింగ్ గారి వెళ్తున్నాను మన ఆంధ్రాకు వచ్చి ఆయన ఎందుకని అట్లా చేశాడు మరి? ఎందుకంటే ఇవాళ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ నర్సు సిస్టర్, ఆ నర్సు చేసిన కార్యం. ఆ నర్సు గురించి ఎవరికి తెలియదు, ఇవాళ ఆ నర్సు ఎవరో తెలియదు. భక్సింగ్ గారు అంటే అందరికీ తెలుసు, ఆ నర్సు గారి గురించి ఎవరికి తెలియదు. ఇవాళ అటువంటి నర్సెస్ కావాలి సంఘానికి. మనం కనపడం, మనలో ఉన్న దేవుడు కనపడాలి. భక్సింగ్ లాంటి అనేక మందిని తీసుకుని వచ్చే సిస్టర్స్ కావాలి. ఎవరైతే విలపిస్తారో, దేవుని కొరకు ప్రార్థన చేస్తారో, అటువంటి వారు అనేకులు కావాలండి. ఇంకో ఉదాహరణ చెప్తూ దేవుడు 5వ అధ్యాయం 42వ వచనంలో చెప్తూ, మనకి ఆస్తి ఉంది, మందే అది, కానీ ఎవరైనా అడిగినప్పుడు వారికి ఇచ్చేయమంటున్నాడు, లూజ్ చేసుకోమంటున్నాడు. మనకు తెలిసిన వారికి తెలిసింది ఏంటంటే, సొసైటీలో ఎట్లా ఉంటారంటే, దే విల్ లూజ్ ద పీపుల్ టు గెయిన్ వెల్త్. ఏమంటారు, డబ్బును సంపాదించడానికి మనుషుల్ని వదిలిపెట్టుకుంటారు, కోల్పోతారు. కానీ దేవుని యొక్క ఫిలాసఫీ ఏంటంటే, మనుషుల్ని గెలుచుకోవటానికి డబ్బునే కోల్పో. మీరు ఆలోచించండి, మీకు నర్సీపట్నము, రాజమండ్రి అటువైపు బిల్డింగ్స్ కనపడతాయా? పెద్ద పెద్ద బిల్డింగ్స్, చర్చిలు అటువైపు ఉన్నాయా సిస్టర్? ఉన్నాయండి కదా. అవి చూసినప్పుడు ఏం గుర్తొచ్చింది తెలుసా అండి? ఆ మిషనరీస్ వాళ్ళు రూపాయికి రూపాయి పోగు చేసి కట్టించిన ఆ బిల్డింగ్స్ అండి. ఆ బిల్డింగ్స్ దేవుడు నేను అన్నా, కానీ దాని వెనుకున్న వాళ్ళ ప్రేమ దేవుని కొరకు, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ పనిని, వాళ్ళు ఒక బ్రతుకుల్ని వాళ్ళు పణం పెట్టారు. కాబట్టి ఇవాళ మీరు నేను వాక్యం మాట్లాడుకోగలుగుతున్నాం. వారు ఆ విధంగా చేయకపోయి ఉంటే ఇలా వచ్చేది కాదు కదా. సో అదే విషయాన్ని దేవుడు ఒక జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎవరైతే వదిలిపెట్టుకుంటారు దేవుని కొరకు అనేది, అది మత్తయి సువార్త 5వ అధ్యాయం మొత్తం మాట్లాడుతూ ఉంది. సో అదే విషయాన్ని చెప్తూ ఒక డబ్బు గురించి మాట్లాడుతూ ఒక ఉదాహరణ చెప్తాను. డబ్బు గురించి లూకా సువార్త 16వ అధ్యాయం 1-16 చదువుతున్నప్పుడు మనకు ఒక ధనవంతుడు అను ఒక పేద లాజరు కనబడతా ఉంటాడు. ధనవంతుడు జీవితం మొత్తం చూస్తే ఎంత గొప్పగా ఉన్నాడండి. ఆయన సొంత ఇల్లు ఉంది, ఆ గేట్ ఉందంటే ఆ దినాల్లో చాలా గొప్పది గేట్ ఉందంటే. తర్వాత డైనింగ్ హాల్ ఉంది, ఎంతో లావిష్ లైఫ్ బతికాడు ఆయన.
ఆయన ఎదుటి ఉన్న లాజర్కి కొంచెం అన్నం పెట్టచ్చు కదండి. అవును అవును. ఇవ్వటం అనే గుణం లేదు అక్కడ. ఏం జరిగింది దాని ప్రతిఫలంగా? ఇద్దరికి ఒక కామన్ పాయింట్ అని తెలుసా అండి. ఇది మాత్రం నేను ఎప్పుడు నమ్ముతాను. నేను అంటే సత్యంలో వచ్చినాక ఇంకా దేవుడు నన్ను ప్రత్యేకపరిచిన తర్వాత అంటే నాకు మొత్తం రివీల్ అవుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్క నరుడికి ఒక కామన్ పాయింట్ ఉంది. నువ్వు ధనవంతుడివైనా ఎంత గొప్పవాడువైనా అందరికి కామన్ మీటింగ్ పాయింట్ ఉంది. ఏంటి తెలుసా అండి? చచ్చిపోవటం అండి, చావు. డెత్ ఈజ్ ఎ కామన్ పాయింట్ ఫర్ ఎవ్రీ వన్. నువ్వు ఎంత గొప్పవాడైనా నువ్వు చావాల్సిందే, ఏమి లేని వాడు చావాల్సిందే. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినప్పుడు వాళ్ళ బతుకులు చూసాం మనం. ఏ విధంగా లాజరు ఉన్నాడు, అబ్రహాం అయిన తండ్రి యొక్క రొమ్మున ఏ విధంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎట్లా ఉన్నాడు. దేని కొరకు మనం డబ్బును కూర్చుకుంటున్నాం, అదే విషయాన్ని మనం చూసాం. ఒక దుష్టుడైన ఆ వ్యక్తి ఎవరండి? ఆ వ్యక్తిని ఏమంటారు? ఒక ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఎప్పుడైతే నువ్వు తప్పుడు లెక్కలు చూపించగానే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ వ్యక్తి అన్నిటిని కూడా మేనేజర్ దగ్గర అవన్నీ మార్చేశాడు. ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం విడుదల చేస్తా ఉన్నాడు. 5,000 దగ్గర 2,000, 3,000 అట్లా చేస్తా ఉన్నాడు. అవన్నీ ఎందుకు చేశాడు? ఎందుకంటే తెలుసు ఆయనకి ఉద్యోగం పోయిద్దని. ఉద్యోగం పోయిన తర్వాత ఏం చేస్తాడు ఆ వ్యక్తి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపులు కొడతాడు. తలుపులు కొట్టి ఏం చేయాలని? వచ్చి నేను అది నా సహాయం చేశానుగా అని వీళ్ళు మర్చిపోరు కదా. ఆ సహాయం వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటానికి వచ్చి ఆ వ్యక్తి తర్వాత ఏం పని చేయలేడు కదా. ఆ వ్యక్తి అక్కడ ఉండటానికి దేవుడు దాన్ని అంటే ఈ లోకంలో ఉన్న క్రికెట్నెస్ ఎట్లా ఉందంటే అట్లా ఉంది. మనం ఆ వ్యక్తి నుంచి మనం చూసింది ఏంటి అంటే దేవుడు దేవుడే మార్చేస్తాడు. అంటే దేవుడు క్షమిస్తాడు, ఎవరైనా క్షమిస్తాడు. ఈ వ్యక్తి క్షమించింది దేని కొరకు అంటే తన ఒక స్వలాభం కొరకు. ఈ వ్యక్తి చేసిందంతా కూడా దేని కొరకు అంటే ఆయన యొక్క స్వలాభం కొరకు. ఈ విషయాన్ని మొత్తం చూస్తా ఉన్నాం. ఇంకో విషయం చెప్పాలి అంటే ఈ యొక్క సీక్ ఎవరైతే దేవుణ్ణి నిజంగా వెతుకుతారో ఆ వెతికే ప్రతి ఒక్కరు ఎట్లా ఉండాలంటే వాళ్ళ యొక్క జీవితంలో ప్రైవేట్ రిలేషన్ ఉండాలి దేవునితోటి, పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్ ఉండాలి దేవునితోటి. దేవుని యొక్క లెగసీని, ఆ గాడ్లీ లెగసీని మనం ఇలా బతకాలి. మన ఒక బ్రతుకు అనేకుడిని ప్రభావితంగా చేసిద్ది. ఈ యొక్క మొత్తం కూడా చెప్తూ అప్పుడు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంకి వస్తాం. ఏమని అంటే దేవుడు చదువుదాం, చివరి వచనం చదువుదామండి, లాస్ట్ 3 వచనాలు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? శంకరులను అలాగ చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్యజనులను అలాగ చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట 3వ అధ్యాయం నుంచి 3వ వచనం నుంచి 12వ వచనం వరకు మొత్తం నెరవేర్చాల్సిందే. దాంట్లోంచి ఒక్కడికి తూర్పు తీయటానికి లేదు. అందుకని మధ్యలో దేవుడు వేషధారుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. హిపోక్రైట్స్, ఈ వేషధారుల గురించి మనం మొన్నటి దినాన్ని మాట్లాడుకున్నాం. హిపోక్రైట్స్ అనే వ్యక్తులు అసలు యాక్చువల్లీ ఇది గ్రీక్ వర్డ్. దీన్ని ఏమంటారంటే హిపోక్రిటియోన్ అంటారు. అంటే వారు ఏం చేస్తారంటే పబ్లిక్ గా ప్లాట్ఫామ్స్ మీద, స్టేజ్ల మీద వాళ్ళు నటిస్తారు. దీనికి నటన కొరకు దేవుడు 3 విషయాలను ఎక్కువ పాయింట్ తీసుకుంటారు. అదే మత్తయి సువార్త చదవబోతున్నాం మనం 6వ అధ్యాయంలో చదువుతాం. అది దాంట్లో ఏంటంటే ఇచ్చే విషయంలో, ప్రార్థన విషయంలో, ఉపవాస విషయంలో వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు జనాలు కనపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, సహాయం చేస్తారు. కుడి చేతి చెరిగింది ఎడమ చేతి తెలియకూడదు, కానీ వారు బోర ఉదుకుతారు. ఈ బోర ఉదటానికి కూడా చిన్న ఉదాహరణ చెప్పవచ్చు. ఎటువంటిదంటే ఒక పేద వెధవరాళ్ళు తను 2 కాసులుది దాంట్లో వేసినప్పుడు అందరూ చూస్తున్నారు. దేవుడు కూడా చూశాడు. అంటే వేసేటప్పుడు ఆ ఒక బాక్స్ ఎట్లా ఉంటుంది అంటే యెరూషలేము మందిరంలో ఒక టంపేట్ లాగా, ఒక బోరలాగా ఉంటుంది అనమాట. అది వేసేది కనపడిద్ది, శబ్దం కూడా వచ్చింది. అదే విధంగా అవసరం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయి మొన్నటి దినం మాట్లాడుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు ఈ యొక్క ప్రీస్ట్ యాజకులు వెళ్ళిపోయి బోర ఉదుతారు. ఏమని అంటే అవసరం వచ్చింది అని. అప్పుడు అందరూ ఏం చేస్తారంటే పర్టికులర్లీ పరిస్థితులు సర్దుకేలు పరిగెత్తుకుంటూ వచ్చేసి అక్కడ ఒక కానుక పెట్టిలో వేస్తారు. అది వేసేటప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు జనాలు అడిగేవాళ్ళు, ఏమి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మేము ముందు వెళ్ళిపోయి వేయాలి అంటారు. యాక్చువల్లీ కానుక అనేది అది ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు కాదు, మనం ప్రతి దినము చేయాల్సిందే.
దీనికి ఉదాహరణగా సహోదరుడు చెప్తాడు, వాళ్ళ యొక్క సివిలైజేషన్స్ లో ఎట్లా ఉండిద్దంటే, ప్రతి అన్నం మనం వండే ముందుగా మనం వేసే డబ్బాల్లో ఒక గుప్పెడు ఆ రైస్ అంటే తీసి పక్కన పెట్టాలంట. ప్రతిరోజు గుప్పెడు రైస్ తీసి పెడతా ఉంటే ఏమైందండి, నెలకి 1 కేజీ రైస్ అయింది. మనము ఇచ్చేవారుగా ఉండాలి, ప్రతి దినము జరగాలి. ఇది ఏదో ఒక్కరోజు అవసరం వచ్చినప్పుడు మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకుంటానికి జరిగేది కాదు. దేవుడు ఏం చెప్పాడంటే, పరిసయ్యులు సద్దుకేల నీతి కన్నా మీ నీతి అధికంగా ఉండాలంటారు. పరిసయ్యులు సద్దుకేలు ఏం చేస్తారు, 10వ వంతు ఇస్తారు. మనం ఎంత ఇవ్వాలి? మన జీవితాన్ని ఇచ్చేయాలి దేవునికి. దేవుడు బిచ్చగాడు కాదు మనం ఇస్తే ఆయన పొందుకోవడానికి, కానీ ఇచ్చామా లేదా అనేది బతుకున్నప్పుడే. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు, మన బ్లెండింగ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో కానీ, బ్లెండింగ్ అప్పుడు జరిగిన ఒక సంఘటనలో బ్రదర్ చెప్తాడు. ఏమని అంటే, ఒక చైనీస్ లో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరికి అవకాశం వచ్చింది. ఏమని అంటే, తనకు ఎవరు లేరు, తను దేవునికి అర్పించడానికి తను రెడీగా ఉంది, కానీ ఎందుకో సంకోచించిన 2-3 రోజుల్లోనే తను చనిపోయింది. తను ఇవ్వలేదు, చివరికి అది మొత్తం కూడా గవర్నమెంట్ జప్తీ చేసుకుంది. ఇది ఏం చెప్తుంది అంటే, మనం ఇలా బతుకున్నప్పుడే మనం ఇవ్వగలుగుతాం, చనిపోయినాక ఇద్దామనుకున్నా చేయలేం. అది ఇచ్చేది విషయమే కాదు, దేవునితో గడిపే విషయం కూడా ఉంది. ఓన్లీ డబ్బుల విషయమే కాదు, మన బ్రతుకు విషయం కూడా చెప్తుంది. సో ఏదైనా సరే ఇచ్చేటప్పుడు కూడా ఏ విధంగా ఇవ్వాలనేది చూపిస్తూ ఎదుటి వారి వ్యక్తికి తెలియకూడదని. ప్రార్థన విషయంలో కూడా లాంగ్ ప్రేయర్స్, ఎంతో సుదీర్ఘమైన ప్రార్థనలు ఈ పరిస్థితులు సభ్యులు ఎట్లా చేసేవాళ్ళు అంటే, ఆ ఒక బహిరంగంగా మార్కెట్ ఏరియాస్ లో పెద్ద పెద్ద ప్రార్థనలు చేసేవాళ్ళు. ఎందుకని? జనాలు విని వారిని పొగడటానికి. ప్రార్థన ఎక్కడ చేయాలండి? ఆయన వినవాలి, అంతేగాని మనం బాహ్యంగా మనం ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తామని ఎదుటి వాడిని మనం మెప్పు కోసం ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్తా ఉంది. అదేవిధంగా ఉపవాసం విషయంలో కూడా మనం ముఖంలో ఉండకూడదు. మనం ఉపవాసం చేసామని దేవునికి మనకు తప్ప ఆయన ఎవరికి చెప్పకూడదు. ఇవన్నీ చెప్తూ మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనాలు చెప్తుంది. ప్రభువా మాకు సహాయం చేయండి ఆయన, ఆ విధంగా ఉండటానికి మా పట్ల కనికరం చూపించండి ప్రభా. అవును ప్రభా, మీలో అంటకట్టబడితేనే గాని ప్రభా మేము ఆ విధంగా ఉండగలుగుతాం ప్రభా. మేము ఆ విధంగా లేకపోతే ప్రభా, ఓ తండ్రి, మేము విడవబడిన ఆ ఒక బుద్ధి లేని కన్నికలుగా మారిపోతాం ప్రభా. దేవో తండ్రి, మా పట్ల మీరు సహాయం చేయండి ఆయన. అనుదినము అనుక్షణం మేము ఏం చేస్తున్న ప్రభా, దాని యొక్క మోటివ్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మా మాటలోనూ మా ప్రవర్తనలో మా జీవితంలో కూడా ప్రభా నువ్వు చూస్తున్నావని ఒక భయాన్ని మాకు దయచేయండి ప్రభా. మా సొంత స్వలాభాల కొరకు మేము బ్రతక ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ప్రభా ప్రేమిస్తున్నాం ప్రభా. ఇదేమన్నా మాట్లాడిన లేఖన భాగాలను బట్టి ప్రభా మీకు ఎంతో కృతజ్ఞత వందనములు, స్తోత్రములు ప్రభా. మీ వాక్యం ప్రభా, మీరు తండ్రి దేవుడైంది వాక్యమైనారు ప్రభా. వాక్యాన్ని మేము తింటుండగా ప్రభా మేము మీ క్వాలిటీస్ వ్యక్తపరిచేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. సహాయం చేయండి, కనికరించండి ప్రభా. మా స్వనీతి స్వయం చిత్త ఆవేశాల్లో పూర్తిగా ప్రభా మీరు ఆక్యుపై చేయండి ప్రభా. నిన్ను మాత్రమే వ్యక్తపరిచి నిన్ను మాత్రమే గణపరిచేవారుగా భూమి మీద ప్రభా మేము ఉంటకు సహాయం చేయండి ప్రభా. ఓ యేసు ప్రభా. నాయన మరి ఈ సమయంలో నాయన సాత్వికం గురించి ఎంతగానో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నాయన భూమి మీద మిక్కిలి సాత్వికుడిగా మోస ఉన్నదని మీరు చూపించారు ప్రభా. నాయన మోసే నాయన అనేక సందర్భాల్లో ఆయన కోపడినప్పటికీ ప్రభా తండ్రి, నాయన నా ప్రభా తండ్రి, ఆయన ఏ విషయంలో కోపడాలో ఆ విషయంలోనే కోపడ్డారు ప్రభా. ఆయన అయినప్పటికీ మోషన్ సాత్వికుడిగా ఆయన ఎంచావు ప్రభా. నాయన కూడా భూమి మీద సాత్వికం కలిగిన వారుగా జీవితానికి సహాయం చేయండి. ఆ సాత్వికం అనేది ప్రభా క్రమేపీలో ఆయన వస్తుందని చెప్పి మీరు మాట్లాడారు ప్రభా. నాయన మా అనుదిన జీవితంలో ప్రభా మేము నాయన క్రమక్రమంగా సాత్వికాన్ని ప్రభా పొందుకోవడానికి కృపను చెప్పండి ప్రభా. సాత్వికంగా ఉన్న వారు కోపడన్నావు ప్రభా. నాయన సాత్వికానికి అయినా మరి అది ప్రత్యామ్నాయంగా ప్రభా కోపం కూడా ఉంది ప్రభా. నాయన ప్రభా మాలో అటువంటి కోపాలన్నీ తీసివేయండి ప్రభా. నాయన అనేక సందర్భాల్లో కోపడే వారంగా ఉంటున్నాం ప్రభా. నాయన నా ప్రభా మళ్ళీ కనికరించండి, కృపను చూపండి. మీ యొక్క నాయన మానవత్వంలో నాయన మీరు 33 సంవత్సరాలు ఎంతో దీనుడిగా సాత్వికుడిగా భూమి మీద జీవించారు ప్రభా.
ఆ దీనత్వము, ఆ సాత్వికము నాయన మా ఆత్మలోనే ఉంది ప్రభా. మా ఆత్మలో మేము వర్ధిల్లినప్పుడు ప్రభా, మేము ఆత్మ జీవించినప్పుడు ప్రభా, ఆత్మ ప్రభా ప్రాణశక్తి ఆవేశాల్లోనికి నాయన ఉదికినప్పుడు ప్రభా, నాయన మేము ఖచ్చితంగా సాత్వికులుగా మేము జీవించగలం ప్రభా. మా ఆత్మలో ఉన్న తీరు ప్రభా, మా ప్రాణశక్తి ఆవేశాల్లోనికి రండి ప్రభా. మీరు నాయన మా ప్రాణంలో పూర్తిగా నింపబడండి ప్రభా. ప్రభా కనికరించి కృపను చూపండి ప్రభా. మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఓ యేసు ప్రభా. ఆమేన్. ఆమేన్. ప్రగతి ప్రగతి అమ్మా మా మామయ్య గారు చేయండి. మామయ్య గారు మరి నా ప్రార్థన మీ ప్రార్థనలాగా ఉండదు వింటామా? మరి చేయండి మామయ్య. ప్రేమవుతుంది సర్వోన్నతిగా సర్వధికారి ఈ రాత్రికాల సమయంలో మేము ఎక్కడెక్కడ ఉన్నప్పుడు తండ్రి మేమందరం కలిసి ఒకరి తండ్రి మేము తెలుస్తున్నాం. అలా వెతుబడినటువంటి వ్యక్తులలో మా అందరి వ్యక్తులలో ఫలించాం తండ్రి. వాటిని ఏమిటి కాదు ప్రభావ, వాటి అనుసారమైనటువంటి జీవితాలు జీవించి మీకు మహిమకరంగా అనుకుంటాం. ఈ విధమైన ప్రభావ మీకు ఆశీర్వాదంతో ప్రతి వర్తమానాన్ని మా హృదయంలో ఫలించున్నాం. వాళ్ళనైతే నమ్మవాళ్ళ సమస్యను సాధ్యమని మీరు చదివిస్తున్నారు ప్రభావ. ఇంకా తండ్రి మరి వయసులోనే మనల్ని బలమైన సాక్షిగా వాడుకొని తను అనేక మందికి మాట్లాడుతున్నట్లుగా చెప్పని మనం చేస్తున్నాం. అలాగే ఈ దినాన్ని ప్రభావ నేను మాట్లాడుతున్నట్టు వర్తమానంలో విన్నటువంటి ప్రతి బిడ్డలని ప్రభావ నమ్మకస్తులు వచ్చేది కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం కనుక ప్రతి శాఖ నుండికి మేము అందరం విడుదల పొందినప్పుడు ఆమేన్.